ఈ రోజు నేనే నా భర్తకి భోజనం తీసుకెళ్తానని, తనే దగ్గరుండి తినిపిస్తానని మరీ తీసుకెళ్ళిందమ్మా. ఇప్పుడు ఏమైందనక్క అలా కోపడుతున్నావు? నేను చెప్పేది విను. శిరీష్ తెచ్చిన భోజనం అన్నయ్య తినకూడదు. అసలు అన్నంలో విషం కలిపారని నీకు చెప్పిందెవరు? అమ్మ ఫోన్ చేసి నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అప్పటి వరకు నువ్వు ఈ విషయాన్ని అమ్మకు గాని, సింహం అన్నయ్యకి గాని, ముఖ్యంగా ఊరి జనానికి గాని తెలియనివ్వకూడదు. తెలిసిన మరుక్షణం శిరీషని బ్రతకనివ్వరు. మన వల్ల శిరీషకి ఎలాంటి ప్రమాదం రాకూడదు. నీకు అనిపించొచ్చు అన్నయ్య ఎక్కువ శిరీష్ ఎక్కువ అని. నాకు ఇద్దరు సమానమేనమ్మా. ఒకరు ప్రాణం అయితే ఇంకొకరు నా ప్రాణం కాపాడడం కోసం తన ప్రాణం అడ్డు వేసిన మంచి మనిషి. ఆ మంచి మనిషి మంచితనం ఈ అపోహ వలన మరుగున పడిపోయింది. ఆ అపోహను తొలగించిన రోజు ఆ మంచితనం అన్నయ్య భార్యగా, మన ఇంటి కోడలిగా తను సంతోషంగా ఉంటుంది. వచ్చారా? ఇందాకనగా పొలానికి వెళ్ళింది, ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను. రాకరాక పొలానికి వచ్చిందని అలా పొలం చూపించి తీసుకొస్తున్నానమ్మా. పొలం చూపించడానికి ఈ టైం దొరికిందా నీకు? ఉదయమో సాయంత్రమో తీసుకెళ్లి చూపించాలి గాని. చూడు, అమ్మాయి మొహం ఎండలో తిరిగి ఎలా అయిపోయిందో. వెళ్ళమ్మా, వెళ్ళి మొహం కడుక్కునరా. అలాగే వస్తుంది గాని త్వరగా అన్నం పెట్టమ్మా, ఆకలవుతుంది నాకు. అదేంట్రా, అమ్మాయి భోజనం తీసుకొచ్చిందిగా, తినలేదా? ఎలా తింటామమ్మా? ఏంటమ్మా, అన్నంలో బల్లి పడింది తినొద్దన్నావట కదా. బల్లి పడిందని నేను చెప్పానా? ఎప్పుడు? అర్చన వచ్చి తినే అన్నాన్ని తోసేసి నువ్వు ఫోన్ చేసి చెప్పావని చెప్పిందమ్మా. నేనెప్పుడు చెప్పాను? మరి నువ్వు చెప్పకుండా అర్చన అలా ఎందుకు చెప్పింది? అర్చన, ఇలారా. అన్నంలో బల్లి పడిందా? అమ్మ నీకు ఫోన్ చేసి చెప్పిందా? మాట్లాడవేంటి? అమ్మ చెప్పిందని అబద్ధం ఎందుకు చెప్పావు? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? తినే అన్నాన్ని తోసిపారేసావంట, ఎందుకలా చేశావు? అన్నయ్యని కొంతమంది చంపాలని చూస్తున్నారు కదా. వదిన తీసుకెళ్లిన అన్నంలో విషం కలిసిందని అనిపించింది, అందుకే అలా చేశాను. ఏంటి, నీకు నువ్వు ఏదో ఊహించుకుని మీ వదిన తీసుకొచ్చిన అన్నాన్ని నేలపాలు చేస్తావా? అన్నం పోతే మళ్ళీ వండుకోవచ్చు, అది తిని నీకేదైనా అయితే? ఎందుకవుతుంది? ఆ మాత్రం జాగ్రత్త మీ వదినకున్నదా? ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తున్నావేంటి? ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది? మీ వదిన తీసుకొచ్చిన అన్నాన్ని అనుమానించడం అంటే మీ వదిన్ని అనుమానించటమే. నీకు నువ్వు ఊహించుకుని మీ వదిలిని బాధ పెడతావా? తనకి సారీ చెప్పు. పర్వాలేదులేండి, తన మనసుకి అలా ఎందుకు అనిపించిందో. చూడమ్మా, నువ్వు తనని బాధ పెట్టినా తను నిన్నే సమర్థిస్తుంది. సారీ చెప్పు.
సారీ వదినా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. అనవసరంగా ఈ పూట వాళ్ళని పస్తు పెట్టావు కదే. అమ్మా శిరీష, అది చేసిన పని మనసులో పెట్టుకోకమ్మా. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా, అన్నం వడ్డిస్తాను. నిన్ననే హుండీ తెరిచి గుడి కానుకలు లెక్కించాం. ఈసారి గుడి కానుకలు 6 లక్షల వరకు వచ్చాయి. ఆ డబ్బుతో ఏం చేయించాలి అనేది తమరు నిర్ణయిస్తే. మీ మనసులో ఏం చేయించాలనుంది? ఏముందండి, స్వామివారికి అన్ని ఆభరణాలు ఉన్నాయి కానీ భుజకీర్తులు లేవు. అవి చేయిద్దాం అనుకుంటున్నాం. అవునండి. స్వామివారి భుజకీర్తుల గురించే కాదు, ఆయన్ని భుజాల మీద మోసే జనాల గురించి కూడా ఆలోచించాలి కదా. ఊర్లో చదువుకునే స్కూల్లో సరైన వసతులు లేవు. అక్కడ చదివే పిల్లలు రేపటి మన ఊరి భవిష్యత్తు. వాళ్ళు బాగా చదువుకుంటే ఈ ఊరు బాగుంటుంది, మన గుడి బాగుంటుంది, ఆ దేవుడు బాగుంటాడు. కానీ దేవుడు డబ్బు, దేవుడు మనిషిని ఇవ్వమనడు, ఇస్తాడు. అడిగింది అడగంది అన్నీ ఇస్తాడు. అందుకే ఆయన దేవుడు. ఆయన డబ్బుని పిల్లల భవిష్యత్తుకు వాడదాం. రేపు వాళ్ళు ప్రయోజకులైతే ఆ దేవుడు కూడా సంతోషిస్తాడు. సరే హరిబాబు, తమరు చెప్పాక కాదనేదేముంది, అలాగే చేద్దాం. సంతోషం. నమస్కారం హరికృష్ణ గారు. నా ఇంటి దగ్గర నీకేం పని? మీ ఇంటి దగ్గర కాదు, మీ ఊర్లో నాకు పనుంది. ఏంటి మా ఊర్లో నీకు పని? ఈ ఊరితో గాని ఈ ఊరి జనంతో గాని మీకు పని లేదని అన్న తీర్పు చెప్పాడు. ఈ ఊర్లో మీరున్నా లేనట్టే. మీ తీర్పులు ఈ ఊరి వాళ్ళకి, నాకు కాదు. నేను ఈ ఊర్లో వ్యాపారం చేయడానికి వచ్చాను. నా షాప్ నన్ను పెట్టుకొనిస్తే నా పని నేను చూసుకుంటాను. ఏంటి నువ్వు పెట్టే షాప్? మా ఊరి వాళ్ళని వ్యసన పరుణ్ణి చేసే బ్రాందీ షాపేగా. కుదరదని చెప్పానుగా. మీరు కుదరదు అంటే ఎలా? షాప్ పెట్టుకోవడానికి నాకు గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది. గణపతే, మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను మీ నీళ్లు తాగి బతికేవాడిని కాదు. నా షాపు నేను పెట్టుకుంటాను. ఆ విషయం చెప్పి వెళదామని వచ్చాను. ఏంట్రా మా అన్నకే ఎదురు మాట్లాడుతున్నావు? అన్నని కాదని షాప్ పెట్టాలని చూస్తే ఆ షాప్ ప్లేస్ లో నీ సమాధి కడతాను. సింహ, నీకు సంబంధం లేని విషయం ఇది. నాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. మీ పర్మిషన్ నాకు అవసరం లేదు. నీ ఇష్టానికి నువ్వు షాప్ పెట్టుకోవడానికి ఇది అన్ని ఊర్లలా కాదో, నా ఊరో. నన్ను కాదని షాప్ పెడతావా? పెడతానని చెప్పడానికే వచ్చాను. ఏంట్రా నువ్వు పెట్టేది? మా అన్న ముందు నిలబడటానికి కూడా అర్హత లేని యదవ్వి ఆయనకే ఎదురు చెప్తావరా? అన్నని కాదని ఊరిలో షాప్ పెడతావా? సంగతి పద, ఊరు వదిలిపో. ఎవర్రా అదే?
చూసారా చూసారా ఏసీపీ గారు, వీళ్ళ దౌర్జన్యం ఇది ఇది ఈ ఊర్లో గవర్నమెంట్ పర్మిషన్ ఉండే వాల్యూ. నేను మాట్లాడతానుగా. ఏంటిది? విషయం చెప్పండి. అతనికి ఈ ఊర్లో వైన్ షాప్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఉంది. వైన్ షాప్ వద్దని మా ఊరు అనుకుంటోంది. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చాక వద్దనటానికి మీరెవరు? వైన్ షాప్ లేదు కాబట్టే ఈ ఊరికి పోలీస్ స్టేషన్ అవసరం రాలేదు. అది అబద్ధం. ఈ ఊరు మీద మీరు పెత్తనం చెలాయించడానికి ఎవరు అడ్డు రాకుండా మీరు చేస్తున్న ప్లాన్ ఇది. ఏసీపీ కొత్తగా వచ్చినట్లున్నారు. నా గురించి మీ ముందు ఆఫీసర్స్ని అడగండి. ఇంకొకరి గైడ్ లైన్స్ లో నేను వెళ్ళను. నా దారిలోనే నేను వెళతాను. అప్పుడు ఈ ఊర్లో మీకు దారుండదు. చూద్దువు గాని. అతను షాప్ పెట్టుకుంటాడు. గవర్నమెంట్ తనకు ఆ హక్కు ఇచ్చింది. గవర్నమెంట్ మా ఊరికి చాలా ఇచ్చింది. అప్పుడు మరి మీరు రాలేదేంటి? రోడ్లు వేయిస్తా అన్నారు, వేయించలేదు. బడి కట్టిస్తానన్నారు, కట్టించలేదు. అవన్నీ గవర్నమెంట్ చేయించాల్సిన పనులు చేయించలేదు. మా హరికృష్ణ గారే చేశారు. మిగిలిన వాటి గురించి నాకు తెలీదు. నాకు కంప్లైంట్ వచ్చింది, నేను వచ్చాను, షాపు పెట్టిస్తాను. కుదరదో. కుదరదంటే ముందు నిన్ను లోపల వేయించాల్సి వస్తుంది. ఏంటి మా అన్నం లోపలేస్తావా? భయ చూద్దాం. నువ్వెవడ్రా మధ్యలో? ఏసీపీ మర్యాదగా కాలరొద్దురో. వదలటం కాదు, లోపలేసి తాట తీస్తా. ఏసీపీ వదులో. అదండి ఈ ఊరి పరిస్థితి. ఏంటని అడగకూడదు, ఎదురు మాట్లాడకూడదు. మాట్లాడితే ఇదిగో ఇలాంటి అవమానాలు. ఏసీపీ గారికి పరిస్థితి ఇంకా అర్థం కాకుండా ఉంటుందా గణపతి? ఏసీపీ ఆయనకే ఇలాంటి అవమానం జరిగింది అంటే మనలాంటి మామూలు మనుషుల పరిస్థితి ఏంటి అనేది
బాగా అర్థమై ఉంటుంది. అంటే మా మనక్క ఈ ఊరు జనానికి బోల్డ్ అంత సేవ చేద్దాం అనుకుంటుంది. దానికి కూడా అరిగేటట్టు అడ్డు వచ్చేస్తుంటేనే. ఈ ఊర్లో న్యాయం లేదు, చట్టం లేదు. అంతా హరి ఇష్టం. ఇదేదో తన సామ్రాజ్యం, దీనికి అతను రారాజు అన్నట్టు ఫీల్ అవుతుంటాడు. బాధలో ఉన్న మీకు మా బాధ చెప్పడం కరెక్ట్ కాదు. కానీ మా బాధ చెప్పుకోవడానికి ఒక మంచి అధికారి దొరికాడు అన్న చిన్న ఆశతో చెప్తున్నాం. ఈ ఊరి జనాన్ని తన బానిసలుగా చేసుకుని తన మాటకి ఎదురు లేకుండా బతుకుతున్నాడు. కాస్తో కూస్తో సమాజ సేవ చేద్దామనుకునే మాలాంటి వాళ్ళని అతను ఎదగనివ్వడు. ఏంటా అని ఎదురు తిరిగితే ఈ ఊర్లో మాతో ఎవరూ మాట్లాడకూడదు, ఏ ఫంక్షన్స్ కి మమ్మల్ని పిలవకూడదు అని మమ్మల్ని అందరినీ వెలేశాడు. ఎన్నని చెప్పండి ఆ హరి అరాచకాలు. మీ కళ్ళారా మీరే చూశారుగా. తల వంచితే బానిసలు, తలెత్తితే శత్రువులు. ఈ ఊర్లో ఎలా బ్రతకాలో అర్థం కాక చివరిగా మీ ద్వారా ప్రయత్నించాను. ఏసీపీ అని కూడా చూడకుండా మిమ్మల్ని అవమానించాడు. అంటే ఇంకెవరితో చెప్పుకోవాలండి మా పరిస్థితి? ఆ అరిగేటి దెబ్బకే ఈ ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోవాలేమో అనుకుంటున్నాం. అలా ఉంది మా పరిస్థితి. ఈ ఊరు ఆ హరి ఉండగా బాగుపడదండి. మాలాంటి వాళ్ళు ఊరిని బాగు చేయాలని చూస్తే పంచాయతీలో పెట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు తీర్పులిస్తాడు. ఏంటండి ఇంత అవమానం జరిగినా ఏం మాట్లాడరు? ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నట్లున్నారు. ఇప్పుడేమీ చేయను. నా మీద చెయ్యి చేసుకున్నాడని కేసు పెడితే కోర్టులో సాక్ష్యం కావాలి. ఇక్కడి పరిస్థితిని బట్టి ఈ ఊరిలో ఎవ్వరూ సాక్ష్యం చెప్పరు. ఏసీపీ గారు కూడా నా వాళ్ళ కాదు బాబా అని చేతులు తేరు మనక్కాయ చెప్తున్నారు కదరా. నేను గట్టిగా ట్రై చేసినా మహా అయితే 1 year శిక్ష పడుతుందేమో. నాకు కావాల్సింది అది కాదు. ఆ హరి ఏదైనా మంచి కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరకాలి. ఆ రోజు చూపిస్తాను పోలీసు ఒంటి మీద దెబ్బ పడితే ఎలా ఉంటుందో. ఈ రోజు నుంచి నా కళ్ళు అతను చేసే తప్పు కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి. దొరికిన రోజు మళ్ళీ తిరిగి రాడు. అంటే అప్పటి వరకు వేటాడే పులికి ఓపిక ఎక్కువ ఉండాలి. వెయిట్ చేస్తాను. గణపతి, ఈ ఏసీపీ దెబ్బతిన్న పులి. ఇతన్ని సరిగ్గా ప్రయోగిస్తే హరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. చెప్పాడుగా, హరిని దెబ్బతీయాలి అంటే మంచి ఛాన్స్ కావాలని. ఆ ఛాన్స్ మనమే ఇద్దాం. ఎలా? తెలీదు, కానీ టైం చూసుకుని హరిని ఆ పులికి ఆహారంగా వేస్తాను. ఇదిగా మీరు ఎత్తులేయటం, మీ ఎత్తులను అరిసి ఎత్తులు చేయటం ఆనైతే అయిపోయింది. కాకపోతే మీ ఎర్రేస మిమ్మల్ని అలా నడిపిస్తా ఉందంతే. ఆ హరిని కాదురా, ముందు నిన్ను వేసేస్తే దరిద్రం వదిలిపోయి. అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేయాలి. వెంకట్గాడెక్కడా? నాకు తెలియదని చెప్పానుగా. తెలియదా? తెలీదు. సరే,
నిన్ను తీసుకెళ్తే వాడే వస్తాడు పట్రా అరవకుండా రావే నడవే లాగో ఎక్కు పట్టుకోరా ఓకే వీళ్ళు ఏం చేస్తున్నారో ఐ విల్ బ్యాక్ ఏంటి గణపతి ఏదో ప్లాన్ చేస్తానన్నావుగా ఏమైంది? ప్లాన్ చేస్తున్నాను. చేస్తారు ఈ లోపల ఎలక్షన్లు అయిపోతాయేమో చూసుకోండి. ఛ! మీ తమ్ముడిని అనవసరంగా జైలు నుంచి తీసుకొచ్చామేమో అనిపిస్తుంది. అంటే ఏంటి మళ్ళీ నన్ను జైలు పంపించేద్దాం అనుకుంటున్నావా? అదే మంచిదిరా. ఇక్కడ హరిని ఏం చేయాలా అని మేము టెన్షన్ పడుతుంటే నీ వాగుడేంటి? ఏదో కాంత ముందు జాగ్రత్త కోసం చెప్పాను మనకై. ఎన్ని జాగ్రత్తలు పడినా ఏం కాదు. ఈసారి ఏదో ఒక రిస్క్ చెయ్యాల్సిందే.